మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఈ హీరోలు టాలీవుడ్‌లో టాప్ హీరోలు. సీనియర్ హీరోలలో బిగ్గెస్ట్ గ్రాస్ రాబట్టి వీరి సినిమాలు సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి. ఇప్పుడు రిలీజ్ అయిన 'మనశంకర వరప్రసాద్' గారి మూవీలో కలిసి నటించారు. 2026 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ మూవీ. ఒకే స్క్రీన్‌లో అద్భుత నటన కనబరిచారు. వీరి యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేష్ సినిమాలు 12 సార్లు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అయ్యాయి. ఈ పోటీలో ఏ హీరో సినిమాలు ఎక్కువగా సక్సెస్ సాధించాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. మొదటిసారి 1986లో చిరంజీవి 'చంటబ్బాయి', వెంకటేష్ 'కలియుగ పాండవులు' సినిమాలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో ఈ 2 సినిమాలు సక్సెస్ సాధించాయి. 'కలియుగ పాండవులు'తో వెంకటేష్ టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. 1986 ఆగస్టు 14న 'కలియుగ పాండవులు' రిలీజ్ అయింది. 8 రోజుల గ్యాప్‌లో 'చంటబ్బాయి' ఆగస్టు 22న రిలీజ్ అయింది. చిరంజీవి కామెడీ టైమింగ్‌తోనే సక్సెస్ సాధించింది ఈ మూవీ. రెండవసారి అదే సంవత్సరంలో 1986 నవంబర్ 14న 'బ్రహ్మరుద్రుడు' రిలీజ్ అయింది. నవంబర్ 22న 'ధైర్యవంతుడు' మూవీ ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. 'బ్రహ్మరుద్రుడు', 'ధైర్యవంతుడు' సినిమాలు పోటీతో రిలీజ్ అయినా ఫలితమైతే దక్కలేదు. ఈ 2 సినిమాలు దారుణంగా డిజాస్టర్స్‌గా మిగిలాయి. మూడవసారి 1988 సంక్రాంతికి 'మంచి దొంగ', 'రక్తతిలకం' సినిమాలు ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. జనవరి 14న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ సాధించాయి. 'మంచి దొంగ' బ్లాక్ బస్టర్ అవ్వగా 'రక్తతిలకం' మూవీ సూపర్ హిట్ అయింది. నాలుగోసారి 1989 సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ సినిమాలు క్లాష్ అయ్యాయి. 'ప్రేమ' మూవీ జనవరి 12న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ నటించిన ప్యూర్ లవ్ స్టోరీ ఇది. జనవరి 14న 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' మూవీ రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పింది 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'. ఐదవసారి 1989లో వెంకటేష్, చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడ్డారు. 1989 జూన్ 14న చిరంజీవి 'రుద్రనేత్రం' మూవీ రిలీజ్ అయింది. గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి అనుకున్న రేంజ్‌లో అయితే సక్సెస్ కాలేదు. వెంకటేష్ నటించిన 'ధ్రువ నక్షత్రం' మూవీ జూన్ 29న 15 రోజుల గ్యాప్‌తో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయింది మూవీ. భారీ పోటీ మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది 'ధ్రువ నక్షత్రం'. ఆరవసారి 1991 జనవరి 2న వెంకటేష్ నటించిన 'శత్రువు' మూవీ రిలీజ్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన 'స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్' మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఆడియన్స్. అనుకున్న రేంజ్‌లో స్టోరీ లేకపోవడంతో ఫ్లాప్ అయింది. 'శత్రువు' మూవీ మంచి కంటెంట్‌తో రిలీజ్ అయి సక్సెస్ అయితే సాధించింది. వెంకటేష్ ఫ్యాన్ బేస్ కూడా హెవీగా పెంచింది ఈ 'శత్రువు'. ఏడవసారి 1991 అక్టోబర్‌లో 'రౌడీ అల్లుడు', 'క్షణక్షణం' సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'క్షణక్షణం' మూవీ అక్టోబర్ 9న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ, శ్రీదేవి జంటగా నటించారు. 'రౌడీ అల్లుడు' అక్టోబర్ 18వ తేదీన 'క్షణక్షణం' రిలీజ్ అయిన 9 రోజులకు ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. 'రౌడీ అల్లుడులో' డ్యూయల్ రోల్‌లో యాక్టింగ్ ఇరగదీశారు చిరంజీవి గారు. 'క్షణక్షణం', 'రౌడీ అల్లుడు' ఈ 2 సినిమాలు ఔట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి. ఎనిమిదవసారి 1994లో బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, వెంకటేష్ సినిమాలు క్లాష్ అయ్యాయి. జూన్ 15న చిరంజీవి ఎస్పీ పరశురాం మూవీ రిలీజ్ అయింది. 7 రోజుల గ్యాప్‌లో జూన్ 23న సూపర్ పోలీస్ మూవీ రిలీజ్ అయింది. రొటీన్ స్టోరీతో తెరకెక్కి ఫ్లాప్ అయింది మూవీ. ఎస్పీ పరశురాం హెవీ అంచనాల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయినా కానీ ఫలితం అయితే దక్కలేదు. ఫైనల్‌గా ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే సాధించలేదు. తొమ్మిదవసారి 1997 సంక్రాంతికి చిరంజీవి, వెంకీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా 1997 జనవరి 4వ తేదీన 'హిట్లర్' మూవీ రిలీజ్ అయింది. చిరంజీవికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. ఇదొక రీమేక్ మూవీ. ఆ తర్వాత 6 రోజుల గ్యాప్‌లో జనవరి 10న 'చిన్నబ్బాయి' ఆడియన్స్‌ను పలకరించింది. కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం అయితే వహించారు. 'హిట్లర్' బ్లాక్ బస్టర్ అవ్వగా
చిన్నబ్బాయి ఫ్లాప్ అయింది. అంచనాలను అందుకోలేకపోయింది మూవీ. పదవసారి 1997 అక్టోబర్‌లో వీరి మూవీస్ అయితే క్లాష్ అయ్యాయి. మొదటగా 1997 అక్టోబర్ 3న 'మాస్టర్' మూవీ రిలీజ్ అవ్వగా, అక్టోబర్ 7న 'పెళ్లి చేసుకుందాం' మూవీ రిలీజ్ అయింది. 'మాస్టర్' మూవీ వైవిధ్యమైన స్టోరీతో తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి గారు క్లాసిక్ సక్సెస్ అందుకున్నారు. 'పెళ్లి చేసుకుందాంలో' వెంకటేష్, సౌందర్య యాక్టింగ్ మెయిన్ అసెట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి రీచ్ అయితే వచ్చింది ఈ మూవీకి. అందుకే ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే సాధించాయి. 11వసారి 2000 సంవత్సరం సంక్రాంతికి వీరి మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. మొదటగా జనవరి 7న 'అన్నయ్య' మూవీ రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, సెంటిమెంట్ మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అలాగే జనవరి 14న 'కలిసుందాం రా' మూవీ రిలీజ్ అయింది. రొటీన్ స్టోరీతో తెరకెక్కింది మూవీ. వెంకటేష్ గారి సినీ కెరీర్‌లో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. 'అన్నయ్య', 'కలిసుందాం రా' సినిమాలు నాన్ ఇండస్ట్రీ రికార్డునైతే క్రియేట్ చేశాయి. ఇక 12వసారి 2001 సంక్రాంతికి చిరంజీవి 'మురుగరాజు'తో, వెంకటేష్ 'దేవిపుత్రుడు' మూవీస్‌తో పోటీ పడ్డారు. 'మురుగరాజు', 'దేవిపుత్రుడు' ఈ 2 సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్స్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఫలితం అయితే దక్కలేదు. చివరగా ఈ 2026 సంక్రాంతికి రిలీజ్ అయిన 'మనశంకర వరప్రసాద్' గారు మూవీలో కలిసి నటించారు. చిరంజీవి గారు మెయిన్ హీరో అయినప్పటికీ వెంకటేష్ గారు కీ రోల్‌లో నటించారు. 'మనశంకర వరప్రసాద్' గారు కాకుండా 12 సార్ల వీరి పోటీలో చిరంజీవి గారి సినిమాలు 7 సార్లు, వెంకటేష్ గారి సినిమాలు 9 సార్లు సక్సెస్ సాధించాయి. వీరి బాక్సాఫీస్ పోటీలో వెంకటేష్ గారిదే పైచెయ్యి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.